Hello everyone, welcome to Learnable Pro Neat Telugu. This is your educator Vidya. ఈ వీడియోలో మనం ప్లాంట్ కింగ్డమ్ చాప్టర్లోని ఆల్గేలో ఉన్న ఫియోఫైసే గ్రూప్ గురించి నేర్చుకుందాం. సో ఫియోఫైసేలో ఉండే ఆల్గేని మనం బ్రౌన్ ఆల్గే అని చెప్పి పిలుస్తామన్నమాట. ఈ ఫియోఫైసే అంటే బ్రౌన్ ఆల్గే అనేవి ఎక్కువ మనకి మెరైన్ హ్యాబిటేట్స్లో మెరైన్ వాటర్లో ఎక్కువగా కనిపిస్తాయి అన్నమాట. అండ్ వీటిలో సైజ్ చూసుకుంటే చిన్న నుంచి పెద్ద దాకా అండ్ డిఫరెంట్ ఫామ్స్లో మనకి కనిపిస్తాయి. డిఫరెంట్ వెరైటీ ఆఫ్ ఆల్గే అనేవి మనకి కనిపిస్తాయి అన్నమాట. అండ్ వీటిలో సైజెస్ చూసుకుంటే మేబీ అవి సింపుల్ బ్రాంచ్డ్ అయి ఉండొచ్చు, సింపుల్గా బ్రాంచింగ్ ఉండొచ్చు, లేదంటే ఫిలమెంటస్ ఫార్మ్స్ అయి ఉండొచ్చు. ఫిలమెంటస్ ఫార్మ్స్కి ఎగ్జాంపుల్ ఎక్టోకార్పస్. అండ్ మేబీ హైలీ బ్రాంచ్డ్ అయి ఉండొచ్చు, చాలా పెద్ద పెద్దగా పొడుగ్గా ఉండే కెల్ప్స్ కూడా అవి ఉండొచ్చు అనమాట. ఈ కెల్ప్స్ అనేవి ఏంటంటే 100 meters దాకా కూడా మెరైన్ వాటర్లో మనకు కనిపిస్తాయి. అంత పెద్దవి కూడా, అంటే చిన్న స్మాల్ సైజ్ నుంచి 100 meters హైట్ దాకా కూడా డిఫరెంట్ సైజెస్లో మనకి బ్రౌన్ ఆల్గే అనేవి కనిపిస్తాయి. అండ్ ఈ బ్రౌన్ ఆల్గేలో ఏంటంటే పిగ్మెంట్స్ చూసుకుంటే క్లోరోఫిల్ ఏ, క్లోరోఫిల్ సి, ఈ పిగ్మెంట్స్ అండ్ కెరటినాయిడ్స్, గ్జాంథోఫిల్స్, ఈ పిగ్మెంట్స్ అనేవి కనిపిస్తాయి అన్నమాట. వీటిల్లో ఈ బ్రౌన్ ఆల్గే అనేవి వాటి కలర్ ఆలివ్ గ్రీన్ నుంచి బ్రౌన్లో ఉన్న డిఫరెంట్ షేడ్స్, వేరియస్ షేడ్స్ మనకి కనిపిస్తుంది. ఈ కలర్ అనేది ఎలా వస్తుందంటే వాటిలో ఉండే గ్జాంథోఫిల్ అమౌంట్ బట్టి, అంటే ఎంత అమౌంట్ ఆఫ్ గ్జాంథోఫిల్ వాటిలో ఉంది అన్నదాన్ని బట్టి దాని కలర్ అనేది వస్తుంది అనమాట. వేరియస్ కలర్స్లో మనకి బ్రౌన్ ఆల్గే అనేవి కనిపిస్తాయి. అయితే ఈ బ్రౌన్ ఆల్గేలో ఏంటంటే స్టోరేజ్ మెటీరియల్ చూసుకున్నట్లయితే లామినారిన్ ఆర్ మానిటాల్, ఇవి స్టోరేజ్ మెటీరియల్స్. వాటి ఫుడ్ని లామినారిన్, మానిటాల్ ఫామ్లో స్టోర్ చేసుకుంటుంది అనమాట బ్రౌన్ ఆల్గే. అండ్ బ్రౌన్ ఆల్గేలో సెల్ వాల్ చూసుకున్నట్లయితే దాని బయట అవుటర్ లేయర్లో ఆల్జిన్ అనే ఒక కాంపౌండ్ తోటి ఉంటుంది. ఇన్నర్ సైడ్లో సెల్యులోజ్తో కవర్ అయి ఉంటుంది అనమాట. సో వాటి సెల్ వాల్ చూసుకుంటే లోపల వైపు ఏమో సెల్యులోజ్ ఉంటుంది, బయట ఏమో ఆల్జిన్ ఉంటుంది అనమాట. అండ్ వీటిలో ప్రోటోప్లాస్ట్, వీటి సెల్ లోపల ఏంటంటే మనకి ప్లాస్టిడ్స్ కనిపిస్తాయి. ప్లాస్టిడ్ అంటే ఏంటి, క్లోరోప్లాస్ట్, అలాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ క్రోమోప్లాస్ట్, అలాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లాస్టిడ్స్ అనేవి కనిపిస్తాయి. అండ్ వ్యాక్యూల్ కనిపిస్తుంది, వాటి వేస్ట్ మెటీరియల్స్ని స్టోర్ చేసుకోవడానికి వ్యాక్యూల్స్ కనిపిస్తాయి ప్లాంట్ సెల్లో. అండ్ న్యూక్లియస్ కూడా కనిపిస్తుంది అనమాట. అండ్ వీటి బాడీ అనేది ఏంటంటే ఒక సబ్స్ట్రాటమ్కి అటాచ్ అయి ఉంటుంది. ఎలా అటాచ్ అవుతుందంటే హోల్డ్ ఫాస్ట్ అనే ఒక స్ట్రక్చర్ తోటి అటాచ్ అయి ఉంటుంది. సో ఈ డయాగ్రామ్లో చూసుకున్నట్లయితే కింద ఉన్న స్ట్రక్చర్ని మనం హోల్డ్ ఫాస్ట్ అంటాం అన్నమాట. సో అది కైండ్ ఆఫ్ రూట్స్లా ఉంటుంది. సో ఆ హోల్డ్ ఫాస్ట్ అనే ఒక స్ట్రక్చర్ తోటి సబ్స్ట్రేటమ్ మీద ఇవి అటాచ్ అయి ఉంటాయి బ్రౌన్ ఆల్గే. అండ్ వీటిలో ఒక స్టాక్ లైక్ స్ట్రక్చర్స్లా ఉంటాయి అన్నమాట. సో ఇలాగ ఒక స్టాక్స్ లాగా కనిపిస్తాయి. ఆ స్టాక్ లైక్ స్ట్రక్చర్స్ని స్టైప్ అని పిలుస్తాం అన్నమాట. అండ్ వీటిలో లీఫ్ లైక్ స్ట్రక్చర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, ఈ లీఫ్ లైక్ స్ట్రక్చర్స్ని మనం ఫ్రాండ్ అని చెప్పి పిలుస్తాం అన్నమాట. సో వీటిలో డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి. ఏంటి పార్ట్స్ అంటే హోల్డ్ ఫాస్ట్ అనే పార్ట్ ఉంటుంది, ఇది సబ్స్ట్రేటమ్కి అటాచ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. తర్వాత స్టైప్ ఉంటుంది, స్టాక్ లైక్ స్ట్రక్చర్. తర్వాత లీఫ్ లైక్ స్ట్రక్చర్స్ వచ్చేసి ఫ్రాండ్స్. ఇలాగా డిఫరెంట్ స్ట్రక్చర్స్ అనేవి బ్రౌన్ ఆల్గే బాడీలో మనకి కనిపిస్తాయి అన్నమాట. అండ్ బ్రౌన్ ఆల్గేలో రిప్రొడక్షన్ చూసుకుంటే వెజిటేటివ్ రిప్రొడక్షన్ అనేది ఫ్రాగ్మెంటేషన్ ప్రాసెస్ ద్వారా జరుగుతుంది. చిన్న చిన్న ఫ్రాగ్మెంట్స్ లాగా బ్రేక్ అవ్వడం వల్ల ఆ బ్రేక్ అయిన ఫ్రాగ్మెంట్ వేరే ప్లేస్లో పడి అక్కడ మళ్ళీ కొత్త ఆల్గే అనేది డెవలప్ అవుతుంది. సో అలాగా ఫ్రాగ్మెంటేషన్ ప్రాసెస్ ద్వారా వెజిటేటివ్ రిప్రొడక్షన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఎసెక్షువల్ రిప్రొడక్షన్. సో ఎసెక్షువల్ రిప్రొడక్షన్లో ఎలా జరుగుతుందంటే బై ఫ్లాజిల్లేటెడ్ జూస్పోర్స్, అంటే 2 ఫ్లాజిల్లా ఉండేటువంటి జూస్పోర్స్ వల్ల ఎసెక్షువల్ రిప్రొడక్షన్ జరుగుతుంది. సో జూస్పోర్స్ అంటే ఏంటి, ఇవి పియర్ షేప్లో ఉంటాయి. సో ఇలాగా పియర్ షేప్లో ఉంటాయి అన్నమాట. పియర్ షేప్లో ఉండి దానికి అన్ఈక్వల్
లేటరల్లీ అరేంజ్డ్ ఫ్లాజెల్లానే ఉంటాయి. సో ఈ ఫ్లాజెల్లా అనేది ఏంటి, ఒక అన్ఈక్వల్గా ఉంటాయి. ఒకటేమో పొడుగ్గా ఉంటే ఇంకోటి పొట్టిగా ఉంటుంది. సో అలాగా రెండు అన్ఈక్వల్గా ఉండే లాటరల్లీ అరేంజ్డ్ సైడ్ వైపు అరేంజ్ అయి ఉన్న ఫ్లాజెల్లా అనేవి కనిపిస్తాయి అన్నమాట జూస్పోర్స్కి. సో ఇవి ఫామ్ అయ్యి వీటి నుంచి కొత్త ఆర్గానిజం, కొత్త ఆల్గే ఫామ్ అయ్యి మనకి సెక్షువల్ రీప్రొడక్షన్ అనేది జరుగుతుంది ఆల్గేలో. అండ్ సెక్షువల్ రీప్రొడక్షన్ వచ్చేసి ఐసోగ్యామెస్ అంటే సిమిలర్ గ్యామెట్స్. ఆబ్వియస్లీ సెక్షువల్ రీప్రొడక్షన్ అనేది ఏంటి, ఫ్యూజన్ ఆఫ్ గ్యామెట్స్ వల్ల జరుగుతుంది. సో ఆ ఫ్యూజన్ ఆఫ్ గ్యామెట్స్ అనేవి మేబీ గ్యామెట్స్ సిన్గామస్ అవ్వచ్చు, అంటే ఏంటి సేమ్గా ఉండే గ్యామెట్స్ అవ్వచ్చు, లేదంటే డిఫరెంట్ గ్యామెట్స్ అనైసోగ్యామస్ అవ్వచ్చు, లేదంటే ఊగేమి అంటే ఫీమేల్ పెద్దగా ఉండి అంటే ఎగ్ పెద్దగా ఉండి మెయిల్ అనేది ఫ్లాజెల్లేటెడ్ అండ్ స్మాల్గా ఉండి కూడా ఆ రెండు ఫ్యూజ్ అయ్యి సెక్షువల్ రీప్రొడక్షన్ కూడా జరగచ్చు అనమాట. అండ్ వీటిల్లో గ్యామెట్స్ అనేది ఫ్యూజ్ అవ్వడం ఎలా జరుగుతుందంటే మేబీ వాటర్లో అయినా అవ్వచ్చు, లేదంటే ఊగోనియం లోపల. ఊగోనియం అంటే ఏంటి, ఫీమేల్ రిప్రొడక్టివ్ స్ట్రక్చర్. సో ఆ ఫీమేల్ రిప్రొడక్టివ్ స్ట్రక్చర్ ఊగోనియం లోపల కానీ లేదంటే వాటర్లో కానీ గ్యామెట్స్ అనేవి ఫ్యూజ్ అవుతాయి అన్నమాట సెక్షువల్ రిప్రొడక్షన్లో. అయితే ఈ గ్యామెట్స్ అనేవి ఎలా కనిపిస్తాయంటే సేమ్ జూస్పోర్స్లో ఎలా అయితే పియర్ షేప్డ్ ఉన్నాయో ఇవి కూడా పియర్ షేప్లో కనిపిస్తాయి, పైరిఫామ్ అంటాం వాటిని. అండ్ వీటిల్లో కూడా రెండు లాటరల్గా అరేంజ్ అయి ఉన్న ఫ్లాజెల్లా అనేవి కనిపిస్తాయి అన్నమాట గ్యామెట్స్లో. సో ఇవి సెక్షువల్ గ్యామెట్స్ బ్రౌన్ ఆల్గేలో. అండ్ దీని రిప్రొడక్షన్ చూసుకుంటే మొత్తం లైఫ్ సైకిల్ లామినేరియాలో ఫర్ ఎగ్జాంపుల్ బ్రౌన్ ఆల్గేలో లామినేరియా తీసుకుంటే ఆ లామినేరియాలో లైఫ్ సైకిల్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ గ్యామెటోఫైట్ ఉంటుంది. ఇది మేల్ గ్యామెటోఫైట్. మేల్ గ్యామెటోఫైట్ నుంచి ఏమొస్తాయి, స్పర్మ్ సెల్స్ వస్తాయి. సో మేల్ గ్యామెట్స్ అనమాట. గ్యామెట్స్ ఏంటంటే స్పర్మ్ సెల్స్ వస్తాయి. అండ్ ఇది ఫీమేల్ గ్యామెటోఫైట్. ఫీమేల్ గ్యామెటోఫైట్ నుంచి ఏమొస్తాయి, ఎగ్ సెల్స్ వస్తాయి. సో ఈ స్పర్మ్ సెల్స్, ఎగ్ సెల్స్ ఈ రెండు గ్యామెట్స్ ఫ్యూజ్ అయ్యి ఫర్టిలైజేషన్ జరుగుతుంది. ఫర్టిలైజేషన్ జరిగిన తర్వాత ఇది హ్యాప్లాయిడ్ స్ట్రక్చర్. అంటే ఏంటి, గ్యామెటోఫైట్ హ్యాప్లాయిడ్ స్ట్రక్చర్, మేల్ గ్యామెటోఫైట్. ఫీమేల్ గ్యామెటోఫైట్ కూడా హ్యాప్లాయిడ్ స్ట్రక్చర్. ఈ రెండు ఫ్యూజ్ అయ్యి 2N ఫామ్ చేస్తాయి. ఫర్టిలైజేషన్ జరిగిన తర్వాత 2N స్ట్రక్చర్స్ ఫామ్ చేస్తాయి. ఈ 2N స్ట్రక్చర్స్ అనేవి తర్వాత స్పోరోఫైట్ కింద డెవలప్ అవుతాయి. స్పోరోఫైట్ కూడా డిప్లాయిడ్ స్ట్రక్చరే, 2N స్ట్రక్చర్. ఈ స్పోరోఫైట్ కాస్త తర్వాత ఏమవుతుందంటే ఈ స్పోరోఫైట్ లోపల స్పోరాంజియా ఉంటాయి. ఓకే, ఒక శాక్ లైక్ స్ట్రక్చర్స్ అనమాట. అండ్ వీటిలో ఏంటంటే స్పోరోఫైట్లో తర్వాత మియోసిస్ జరుగుతుంది. మియోసిస్ అంటే ఏంటి, రిడక్షన్ డివిజన్. సో రిడక్షన్ డివిజన్ జరిగి మియోసిస్ జరిగి హ్యాప్లాయిడ్ స్పోర్స్ అనేవి తయారవుతాయి అన్నమాట. జూస్పోర్స్ అంటాం వాటిని. సో ఇక్కడ దాకా 2N డిప్లాయిడ్ కండిషన్లో ఉన్నవి కాస్త హ్యాప్లాయిడ్ కండిషన్లోకి వస్తాయి మియోసిస్ జరిగిన తర్వాత. సో హ్యాప్లాయిడ్ స్పోర్స్ ఫామ్ అయిన తర్వాత, జూస్పోర్స్ ఫామ్ అయిన తర్వాత ఆ హ్యాప్లాయిడ్ స్పోర్స్ అనేవి జూస్పోర్స్ కాస్త హ్యాప్లాయిడ్ స్పోర్స్ కింద మారి ఆ హ్యాప్లాయిడ్ స్పోర్స్ మళ్ళీ గ్యామెటోఫైట్ కింద తయారవుతాయి అన్నమాట. గ్యామెటోఫైట్స్ అనేవి మళ్ళీ హ్యాప్లాయిడ్ స్ట్రక్చర్. సో వీటి లైఫ్ సైకిల్లో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇవి హ్యాప్లాయిడ్ కండిషన్లోనే ఉన్నాయి. ఇంత దాకా ఇవి హ్యాప్లాయిడ్ కండిషన్లో ఉన్నాయి. ఓన్లీ కొంత పార్ట్ మాత్రమే అవి డిప్లాయిడ్ కండిషన్లో ఉన్నాయి. సో వీటిల్లో డామినెంట్ ఫేజ్ ఏంటి అని మనం చెప్పుకుంటే గ్యామెటోఫైటిక్ ఫేజ్ అనేది ఆల్గేలో డామినెంట్ ఫేజ్ కాబట్టి దీన్ని మనం ఆల్గేలో ఉండే లైఫ్ సైకిల్ని మనం ఏమంటామంటే హ్యాప్లాంటిక్ లైఫ్ సైకిల్ అని చెప్పి పిలుస్తామన్నమాట. ఇది బ్రౌన్ ఆల్గేలో జరిగే లైఫ్ సైకిల్. నెక్స్ట్, సో బ్రౌన్ ఆల్గేకి ఎగ్జాంపుల్స్ చూసుకుంటే లామినేరియా ఇలా ఉంటుంది పెద్ద పెద్దగా వాటర్ లోపల మెరైన్లో. ఇవన్నీ కూడా బ్రౌన్ ఆల్గే అంతా కూడా మనకి మెరైన్లో కనిపిస్తాయి. సో లామినేరియా ఇలా ఉంటుంది. సర్గాజం అండ్ ఫ్యూకస్, దిక్తియోటా ఇవన్నీ కూడా ఏంటంటే ఎగ్జాంపుల్స్ ఆఫ్ బ్రౌన్ ఆల్గే. So that's it for the video. I hope you all like this video. Thanks for joining us in learning.